మహిళల మీద అసలు రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విజయనగరంలో ఒక టీచర్, అతని కుటుంబ సభ్యులందరూ కూడా టీడీపీ సానుభూతి పరులు, ఒక స్టూడెంట్ తాలూకా తల్లికి లైంగిక వేధింపులు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే నిన్న ఆర్టీసీ మహిళా కండక్టర్పై మీరు ఈ మధ్య బాగా మద్యం షాపులు ఎంకరేజ్ చేశారు. ప్రైవేట్ మద్యం షాపులు చూస్తే రోజుకో వీధుల్లో కూడా బెల్ షాపులు దొరుకుతూ ఉండే పరిస్థితి. ఆ మద్యం తాగిన ఒక వ్యక్తి చాలా అసభ్యకరంగా మహిళా కండక్టర్తో బిహేవ్ చేయడం జరిగింది. ఇలా తీసుకుంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పెదగంట్యాడలో మొన్న మనం చూసాం, ఒక ప్రేమోన్మాది ఒక మహిళపై హత్యాయత్నం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చూపించలేదు. అంటే మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు, అంత సదస్సులో, హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మీద పెట్టే దృష్టి, ఇలా మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి కదా, ఆ మహిళల రక్షణ కోసం మీరు పెట్టుంటే ఎంతో బాగుంటుంది, మహిళలకి రక్షణ దొరుకుతుంది. అది మానేసి ఎంతసేపు తప్పుడు ప్రచారం మీద మీరు దృష్టి పెడుతూ ఉన్నారు. ఈరోజు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటూ ఉన్నారు. జగనన్న ఉంటే మా పరిస్థితి వేరేగా ఉండేది, ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి అప్పుడే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైంది. దానిని దృష్టి మరల్చడం కోసం ఈ విధంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు పదే పదే వల్లిస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా అలవాటు, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అది నిజమని నమ్మించేట్టుగా చేస్తూ ఉంటారు. అదే ప్రచారాన్ని ఇప్పుడు కూడా, అదే అలవాటుని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే తీసుకుంటే ఈరోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన, రాజమండ్రి ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ దిశ చట్టాన్ని దౌర్భాగ్యం అంటూ మాట్లాడారు. నిజంగా అది చాలా దురదృష్టకరం, ఇది చాలా అభ్యంతరకరం. ఎందుకంటే ఆడపిల్లల రక్షణ కోసం ఈ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏర్పాటు చేశారు. పక్క రాష్ట్రంలో ఒక మహిళ మీద అత్యాచారం జరిగి హత్య జరిగితే అలాంటి సిచ్యువేషన్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశ వ్యవస్థను తీసుకొస్తే, దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పడానికి కూడా తప్పు పడుతూ మాట్లాడారంటే అసలు మహిళలంటే మీకు ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు నిజం చెప్పాలంటే మీరు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ యాప్ని, అలాగే దిశ పోలీస్ స్టేషన్స్ని నిర్వీర్యం చేసేశారు. నిర్వీర్యం చేసేయడం వల్లే ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్న పరిస్థితి. ఆడపిల్లలకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ లేని పరిస్థితి. మీ ప్రభుత్వమైన, హోమ్ మినిస్టర్ గారైనా రాజకీయాలు చేయడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప మహిళల రక్షణ మీద దృష్టి పెట్టని పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ కోసం ఏం చర్యలు తీసుకున్నారో ముందు అది చెప్పండి. అది మానేసి ఇలా మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ చట్టాన్ని, దిశ యాప్ని గురించి ఎలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. అసలు దిశ యాప్లో SOS బటన్ కనుక నొక్కితే కేవలం కొన్ని నిమిషాల్లోనే పోలీసులు వచ్చి మహిళల్ని రక్షిస్తారు. దాని ద్వారా 31,600 మందికి పైగా మహిళలు రక్షించబడ్డారు. అది రికార్డెడ్గా ఉంది. అలాగే 1,56,00,000 మంది మహిళలు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంతగా ఆ వ్యవస్థ ప్రజలకి ఉపయోగపడింది కాబట్టే అంతమంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది.